ఈ దేశంలో సిస్టమ్ని గమనించారా? ఎంత చదువుకున్నోడైనా జైలుకి వెళ్ళాల్సిందే. గంజాయి స్మగ్లింగ్ చేసినోడు, రేపిస్టులు, కామిస్టులు, మర్డర్ చేసేటోళ్ళు, దొంగతనాలు చేసేటోళ్ళు, ఓటుకు నోటు కేసులో దొరికినోళ్ళు, గుట్కా తంబాకులు అమ్మి దొరికినోళ్ళు ఈరోజు రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. రాజభోగాలు అందిస్తున్నారు. ఈరోజు మీరు పాలిటిక్స్లో వెళ్ళాలంటే మీరు ఒక దొంగ అయిన ఉండాలి, మీరు ఒక రేపిస్ట్ అయి ఉండాలి, ఒక కామిస్ట్ అయినా ఉండాలి, లేకుంటే ఓటుకు నోటు కేసులు దొరికై ఉండాలి, గుట్కా తంబాకు అమ్మైనా ఉండాలి. ఇప్పుడు ప్రజల కోసం, రైతాంగం కోసం చలో యాత్ర చేద్దాం, అదేవిధంగా ఈ ప్రభుత్వానికి ధీటుగా నిలబడదాం, మనం ఏమేం చేయాలో చేద్దామని చెప్పేసి బల్కా సుమన్ మాట్లాడితే దానిపైన లేనిపోయిన సెక్షన్లు వేసి అతన్ని రెండోసారికి జైలు పంపించారు. ఇప్పటికీ చెంచల్గూడలో కేటీఆర్ గారు బల్కా సుమన్ని పరామర్శించడం కూడా జరిగింది. ఆ మాట్లాడుతున్న సమయంలో బయటకు వచ్చి కేటీఆర్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. మరి రాష్ట్రంలో ఇన్ని కార్యక్రమాలు చేద్దామని చేపట్టిన బండి సంజయ్ గారికి ఏ సెక్షన్ వేశారు, బీఆర్ఎస్ భవన్ని బాంబేటి లేపేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డికి ఏ సెక్షన్ పెట్టారో ఇప్పటిదాకా ప్రభుత్వం చెప్పలేదని చెప్పేసి అడగడం కూడా జరిగింది. మీకు ఇక్కడ ఒక్కటే అర్థం కావాలి, నువ్వు ఎంత చదువుకోబ్బా, చదువుకి సంబంధం లేదు, నువ్వు ఎంత గొప్ప పొలిటికల్ నాయకుడివా, ప్రజల్లో తిరిగేటోడివా, మంచి చేసేటోడివా, ఇవన్నీ అవసరం లేదు. ఈ సిస్టానికి కావాల్సింది ఒక దొంగల ముఠ. ఆ దొంగల ముఠా ఉంటేనే పదవులు వస్తాయి, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు, ఆ కేంద్ర మంత్రులు అవుతారు. ఇట్లా ఉంటేనే కుదురుతుంది, లేకుంటే కుదరదు. మంచోడైతే జైలుకి వెళ్ళాల్సింది అంతే. మంచోడికి వ్యవస్థలో చోటు లేదు. అదే తీరుగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో. దానిపైన కేటీఆర్ గారు మాట్లాడిన ముచ్చటనే తెలుసా మిత్రులారా? చెంచల్గూడ జైల్లో ఉన్న మాజీ ఎంపీ బల్కా సుమన్ను గురువారం పరామర్శించిన అనంతరం మీడియాలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో ఎమ్మెల్యేల తలసాని సుధీర్ రెడ్డి తదితరులు. స్కాములు బయటపెడుతున్నామనే సర్కార్ కేసులు, సింగరేణి కుంభకోణం నుంచి డైవర్షన్ కోసమే సుమన్పై అక్రమ కేసులు, ప్రగతి భవన్ను బాంబులతో పేల్చేస్తానన్న రేవంత్పై చర్యలు తీసుకోరా, ఆయన శిక్షార్హుడు కాదా, కాంగ్రెస్ కో నీతి బీఆర్ఎస్ కు మరో నీత, పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తానన్న బండి సంజయ్కి ఏ సెక్షన్లు వర్తించవా, 1600 కోట్ల సింగరేణి బొగ్గు మాయంపై కేంద్రం సీఎం జవాబు ఇవ్వాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్, జైల్లో సుమన్కు పరామర్శ. అయితే ఈ యొక్క ఏదైతే సింగరేణిలో 1600 కోట్ల బొగ్గు స్కామ్ ఏదైతే ఉందో దీనిపైన రేవంత్ రెడ్డి ఈ విషయం బయటికి రాకుండా బల్కా సుమన్ని టార్గెట్ చేశారు, అరెస్ట్ చేసి జైల్లో వేశారు. జైల్లో వేసడానికి ఆయన చెప్పింది ఏంది, మీరు ఈ విధంగా చేసి దాన్ని ఆ మాటని కప్పిపుచ్చుదామని చూస్తున్నారు, బట్ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ సింగరేణి 1600 కోట్ల స్కామ్ని మాత్రం బయట పెడతాం. ఒకడేమో సింగరేణి స్కామ్లో బొగ్గు ఉందని చెప్తాడు, ఇంకోటి లేదని చెప్తాడు, అమ్మేసినామని ఇంకోటి అంటాడు, అమ్మలేదని ఇంకోటి అంటాడు. వాళ్ళ దాంట్లో కరెక్ట్ పొంతన లేదు, క్లారిటీ అనేది లేదు. అందుకని నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి దొంగతనం చేసి ఓటుకు నోటు కేసులో దొరికిర్రు, మరి అది ఆడదాకా వచ్చింది. మరి రేవంత్ రెడ్డి పైన వేటు ఎందుకు వేయట్లేదు, అతన్ని తీసుకెళ్లి తిహార్ జైల్లో ఎందుకు పెట్టడం లేదు, లేకుంటే ఆయననే చెంచల్గూడ జైల్లో ఎందుకు పెట్టడం లేదు అంటే వీళ్ళ దగ్గర నో కామెంట్స్. సిస్టమ్ ఫాలో అవుతుంది అంతే. గుట్కా తంబాకు వచ్చిన మరో నాయకుడు ఉన్నాడు, మరి ఆయన మీద వేటు ఏడదాకా వచ్చింది. వాళ్ళ కొడుకులు ఓ అమ్మాయిలను, మైనర్ అమ్మాయిలను వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, జైలుకు పోయిర్రు. మరి వాళ్ళకు శిక్ష ఎక్కడి దాకా పొడిగించింది అనేది క్లారిటీ లేదు. రాష్ట్రంలో ఎందరో మంది చంపేస్తూ ఉన్నారు, రేపులు జరుగుతూ ఉన్నాయి. ఏది జరిగినా కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా వాళ్ళ మీద కేసులు లేదు, తొక్కలేదు, పట్టించుకునే కార్యక్రమం లేదు. కానీ ఈ ప్రభుత్వం గురించి ప్రశ్నిస్తే మాత్రం బల్కా సుమన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తారు. ఇదేనా పద్ధతి? ఇక రేవంత్ రెడ్డి అనుకుంటారు కావచ్చు, నాది అధికారం ఉంది, నేను జైల్లో పెట్టుకుంటే ఏదైనా చేస్తా అని చెప్పేసి. బల్కా సుమన్ హీరో అవుతాడు తప్ప రేవంత్ రెడ్డి హీరో కాలేడు. ఇక్కడ బల్కా సుమనే హీరో అవుతాడు, దాంట్లో ఎటువంటి డౌటే లేదు, ఆ మాటలో ఎటువంటి డౌటే లేదు. అందులో ఇక్కడ హీరో జీరో చూసుకున్నా కూడా మరి రేవంత్ రెడ్డి ఈ యొక్క 1600 కోట్ల బొగ్గు స్కామ్ గురించి ఏమైనా చెప్పగలరా బయటకు వచ్చి అంటే చెప్పలేడు. అసలు కథ కూడా జరిగే ప్రసక్తే లేదన్నట్టుగా కనబడతా ఉంది మనకైతే. మరి వీళ్ళని జైలుకి ఎప్పుడు పంపిస్తారు అనేది చాలా వరకు రైజ్ అవుతున్న డౌట్స్. రేవంత్ రెడ్డిని ఎప్పుడు జైలుకి పంపిస్తారు అనేదే క్వశ్చన్. ఇప్పుడు దీనిపైన ప్రభుత్వం ఎక్కడి దాకా నిర్ణయం తీసుకున్నది, ఏడాదాకా వీళ్ళు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నారు, దానిపైన చర్చ జరిగే అవకాశం అయితే ఉంది మిత్రులారా.